మొదలు పెడతానంటే జయతీయాత్ర నా దేశంలో భాగం, మేము ఈ ఇండియాలో భాగం, ఇండియా సమున్నతంగా ఒక్కటిగా ఉండాలని కోరుకునేవాళ్ళం. మా దేశం మీద మా దక్షిణాది మీద దండయాత్ర, జయతీయాత్ర ఏం పదాలని వాడేవాళ్ళు. దక్షిణాది మీద జయతీయాత్ర నాకు నిన్న కాక మొన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నా జీవితంలో కాంగ్రెస్ పార్టీ వదులుతాను డైలాగ్ అయింది. ఆయన వదిలి ఆల్రెడీ చెప్పుల పార్టీ పెట్టి మళ్ళీ వచ్చారు. జనాలు జ్ఞాపశక్తి తక్కువ అనుకుంటారు గౌరవనీయులు వారు. అన్ఫార్చునేట్ అండి నేను చెప్పింది. వాళ్ళు బీజేపీ గురించి మాట్లాడదు, ఏం మాట్లాడారు బీజేపీ గురించి మొత్తం ఏమనండి, విచిత్రంగా ఉంది. రైట్, లెట్ us wait and see. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీపై మీ అభిప్రాయం చెప్పారు. ఇంకొక అలానే క్యూరియస్ కాన్స్టిట్యున్సీ మంగళగిరి. సో నారా లోకేష్ గారికి ఈసారి అక్కడ ఎలా ఉండబోతుంది? ఆయన విజయం సాధిస్తారండి 95%. నేను చెప్పేది 5% ఏదైనా ప్రపంచం జరగవచ్చు, కానీ 95% విజయం సాధిస్తారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ప్రకారం ఆయన ఓడిపోతారు. కొత్త కాన్స్టిట్యున్సీ నిర్మించబోయారు ఆయన. 45,000-50,000 పట్టాలు ఇచ్చి అంతమందిని అక్కడ ఆవాసం ఉండేటట్టు ఇల్లు కూడా కట్టించుకుని ఏర్పాటు చేస్తే కోర్టు అడ్డం కొట్టింది. అక్కడ 2-3 ఓటర్స్ చేసి 1,00,000 ఓట్లు కొత్త మంది చేరేవారు. వాళ్ళు డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్కే గారు వెళ్ళటం, వెనక్కి రావటం, అలాగే గంజి చిరంజీవి గారు, ఆ తర్వాత మన మరుగుడు హనుమంతరావు గారు, తర్వాత కాండ్రు కమలమ్మ గారు, ఇవాళ 4వ క్యాండిడేట్ ఆర్కే గారు 5వ మనిషి. అంటే మన లోకేష్ గారి మీద ఇప్పుడు 5 దాని మీద పెట్టించారు. క్లాస్ వార్ నడుస్తూ ఉంది అక్కడ. ఇప్పుడు బలహీన వర్గాలు ఈ ఇష్యూ నడుస్తూ ఉంది. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ నేను అక్కడ వైకాపాలో అక్కడ పనిచేసే కొంత మిత్రులు కానీ మిగతా వాళ్ళని చూసినా లోకేష్ గారు 20,000 పైగా మెజారిటీకి నెగ్గే పరిస్థితి నుంచి ఈ గత 2 నెల రోజుల నుంచి వైకాపా ముందుకెళ్తుంది. సర్వేలో మనం మాట్లాడదామండి. ఇది ఇంపాక్ట్ దాని కాన్స్టిట్యున్సీ మీద పడుతుంది. అందువల్ల ఆ దాంట్లో సునాయాసనంగా నెగ్గే సీట్ నుంచి వాళ్ళు లోకేష్ గారు 5-10,000 మెజారిటీతో నెగ్గే పరిస్థితులు పాజిటివ్గా ఉన్నారని నా అభిప్రాయం. ఓకే, డైనమిక్గా ఉంటాయి. ఇవాళ సిచ్యుయేషన్ అది, ఇట్ మే చేంజ్ టుమారో. ఓకే, సో ఈ పొత్తు వల్ల ఈ టీడీపీ, జనసేన, బీజేపీ, టీడీపీ జనసేన వర్కౌట్ అవుతుంది. ఉత్తర భారతీయ జనతా పార్టీ అడిషన్కి వచ్చింది. ఈ పొత్తు వల్ల ముస్లిం, క్రిస్టియన్స్, మైనారిటీ ఓట్ షేర్ దూరమయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఎప్పుడు కూడానండి ముస్లిం ఓట్ షేర్లో అత్యధికం జగన్మోహన్ రెడ్డి గారి ఉంది, కాంగ్రెస్ వైపే ఉంది. మొన్న మాత్రం 2019లో కొంత 25-30% వరకు అబౌవ్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో ఢీకొంటున్నారని చెప్పి వచ్చిన మాట వాస్తవం. అందువల్ల మెజారిటీ ఆ 25-30%, 90% వెళ్ళిపోవచ్చు. క్రిస్టియన్ ఓటింగ్లో కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ ఓటింగ్ 20% ఉంటుంది. మీరు ఎందుకు కరెక్టే, 25%. అఫీషియల్ ఈస్ అబౌట్ 1.5%. దాదాపుగా నేను చెప్పింది ఉంటే దాంట్లో మణిపూర్ ఘటన తర్వాత చాలా వచ్చిందండి. ఇవాళ దానివల్ల ఇవాళ అంటే వాళ్ళకు కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉన్నారు కదా, ఈయన ప్రత్యక్షంగా ఉన్నారు అనే 20-30% డైలమాలో ఓటర్స్ ఇవాళ ఉన్నారు. అందువల్ల డెఫినెట్గా అది మైనస్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆంధ్రప్రదేశ్ మోసం చేసిన బీజేపీతో కలిశారు. బీజేపీ ఓట్ 0.5% ఉంటుందండి, అది వస్తుంది తెలుగుదేశానికి. పోయే ఓట్లు 5-6% పోతాయి. ఓకే, బట్ అది కూటమికి నష్టమే కదా? డెఫినెట్గా నష్టమేనండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద అత్యంత భయంకర వ్యతిరేకత ఉంది. జనం అండర్స్టాండ్ చేసుకోవడానికి డెఫినెట్గా వాళ్ళు బయటికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేయండి, చేస్తే భయంకర వ్యతిరేకత ఉంది. అంత వ్యతిరేకత పరిపాలించిన ఇవాళ 42.8% ఓటింగ్ ఈ రోజు కూడా ఉండడానికి కారణం సంక్షేమ పథకాలతో పాటు ఆయన నమ్మకం ఒకటి ఆయన మీద, ఇది కొనసాగిస్తారు నమ్మకంతో పాటు ఇవాళ ఈ మిగతా మైనారిటీ ఓట్స్ కానీ మిగతా ఓట్లు కానీ ఆయన మీద సాలిడ్గా ఆయన వెనక్కి వాళ్ళకి రావటం. ఓకే, సో ఇంత వ్యతిరేకత ఉన్నా అతనికి 42% పైగా ఓట్ షేర్ నమోదవుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆత్మసాక్షి సర్వే కూడా దాదాపు 45% పైగా ఓట్ షేర్ని ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ 48.5% ఓట్ షేర్ వన్ సైడెడ్గా వైసీపీకి ఉంది అని చెప్తూ ఉన్నారు. సో కొత్త ఎమ్మెల్యేల మార్పు అంశం ఎంతవరకు ఎఫెక్ట్ ఉండొచ్చు అనుకుంటా? 10 స్థానాల్లో 7 స్థానాల్లో అది జగన్మోహన్ రెడ్డి గారు లాభం చేస్తుంది. అంటే ఇప్పుడు మన ఉదాహరణకి 2 కాన్స్టిట్యూన్సీ గుంటూరు జిల్లాలు తీసుకుంటే మనోహర్ నాయుడు గారిని, కావటి మనోహర్ నాయుడు గారిని తీసుకుని గుంటూరు నుంచి అక్కడ పంపించారు చిలకూరుపేటకి. చిలకూరుపేట నుంచి స్టార్ క్యాంపెయినర్ కింద మారిన విడుదల రజనీ గారు, వారినేమో గుంటూరు 2కి. వాళ్ళ గుంటూరు కాన్స్టిట్యున్సీ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే అక్కడ రాష్ట్ర రాజధాని పక్కనే ఉంది కాబట్టి అది ఆసక్తికరమైన కాన్స్టిట్యున్సీ కాబట్టి చెప్తాను. నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ మనం చెప్పుకోవచ్చు. పొద్దుటూరులో ఏం జరుగుతుందను, అనంతపురంలో వాళ్ళ డైలమాలో ప్రభాకర్ గారికి వస్తుందా, లేకపోతే అశోక్ గారి బెదరు సన్న వారికి సీటు వస్తుందా, అక్కడ సిచ్యువేషన్ తర్వాత మాట్లాడుకుందాం.
గుంటూరు 1లో ఎప్పుడు కూడా అక్కడున్న ముస్తఫా గారి మీద వ్యతిరేకత ఉంది. వాళ్ళ అమ్మాయి గారి సీట్ ఇవ్వడం జరిగింది. నజీర్ గారు ఇప్పుడు పోటీ చేశారు. వాజిద్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వేరే సంగతి. ఆ నజీర్ గారి విషయంలో ఆ నెగ్గే సీటు వాళ్ళు టఫ్ అయింది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా నెగ్గాల్సిన సీటు ఇప్పుడు ఎడ్జి వాళ్ళకే ఉంటుంది వైకాపాకి. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నాని గారు ఇంకోళ్ళకి ఇచ్చిన సీటు ఇస్తే కనుక సునాయాసంగా నెగ్గాల్సిన గుంటూరు 2 సీటు, గుంటూరు వల్ల మైనార్టీస్ ఎక్కువ మంది అంటారు. గుంటూరు 2 సీటు వరకు ఒకటి పరిగణలో తీసుకుంటే ఇది కొంచెం చుట్టుపక్కల కానీ మిగతా ఆసక్తికర కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇవాళ విడుదల రజనీ గారు బీసీ అంటే వాడి పుట్టి పెరిగిందంతా కూడా తెలంగాణ రాగుల సత్తయ్య ముదిరాజు గారిని నల్గొండ జిల్లాలో ఒక ప్రాంతం అండి. వారు మ్యారేజ్ చేసుకుంది చిలుకూరుపేటలో ఉన్న ఒక ఆయన్ని. ఆయన సామాజిక వర్గం కాపులు. వీరు సామాజిక వర్గం ముదిరాజు లేకపోతే రజిక అన్నీ కలిపి ఉండండి. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అదే కాంబినేషన్ ఉపయోగించి మాధవ్ గారు సీట్ ఇచ్చారు. ఇవాళ రజనీ గారు చూసుకెళ్ళిపోతున్నారు. అంటే 20,000 మెజార్టీ రావాల్సిన సీట్ ఏదైతే ఉందో గుంటూరు 2ని ఇవాళ అది టఫ్ సీట్గా మారింది. దో ఎడ్జ్ టువర్డ్స్ టీడీపీ. మిగతా చోట్ల చూసుకుంటే ఆయన చేసిన మార్పు అనేది చాలా చోట్ల పాజిటివ్, 3 చోట్ల మైనస్ వచ్చినాయి, 7 చోట్ల పాజిటివ్ ఉంది. ఓకే, సో అది ఫెచింగ్ ఫర్ వైసీపీ అగైన్. డెఫినెట్గానండి. ఓకే, రైట్. కాసేపటి క్రితమే ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ వాళ్ళు బయటికి ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీకి 48.5%, అలయన్స్ టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి 46.5, దాదాపు ఒక 2.5% అండ్ ఇప్పుడు ఏం చెప్పమనే వాళ్ళు ఎవరికేస్తారు 2%. అది నేను గవర్నర్ మూర్తి గారి గురించి నేను వారి అభిప్రాయం వారి ప్రకారం వచ్చి అడిగిన క్వశ్చన్స్, లీడ్ క్వశ్చన్స్ అన్ని దానికి కారణమే ఉంటాయి. వేరేది దాదాపు వేరే సర్వే ప్రకారం నేను గమనించినప్పుడు మార్పు వచ్చింది. డెఫినెట్గా నా అభిప్రాయం ప్రకారం 45.2% ఏదైతుందో ఓటింగ్ అది మార్చి 10 నాటికి కాంప్రహెన్సివ్ సర్వే. కానీ దాంతోపాటు నా మిత్రులు, నా సహచరులు ఇచ్చిన సమాచారం ప్లస్ ఇంకొక తెలియని సోర్స్ తర్వాత మీకు చెప్తాను. ఆ 3 సోర్సుల ప్రకారం కూడా పరిగణలో తీసుకుంటే 42.8 దగ్గర కన్ఫర్మ్ అయిపోతుంది, పెరగట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 45.3% అంటే 2.5% డిఫరెన్స్ ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అంటే నాకు నమ్మక ద్రోహం చేసిన పార్టీ అని ఉందండి. అప్పుడే కనుక పొత్తు వచ్చిన నేపథ్యంలో అది ఎవాల్యుయేట్ చేసుకోవడానికి 20th వరకు పడుతుంది అనుకోండి. అందువల్ల నాకు ఇష్టం ఉండకపోవచ్చు, అది వేరే ఉద్యమగాటి కింద. కానీ వాస్తవాలు చెప్పవలసినప్పుడు బీజేపీతో కలిసిన తర్వాత కూడా 45.3% ఓటింగ్ ఉంది. కానీ దీంట్లో వచ్చిన గణనీయమైన తేడా ఏంటంటే గత సర్వేస్కి ఈ సర్వేస్కి కాంప్రహెన్సివ్ సర్వే డీటెయిల్డ్ అనాలిసిస్ చేసిన వాటికి తేడా ఏంటంటే 1.1% ఎవరో నోటాకు ఉంది, 1.4 చిల్లర. అన్డిసైడ్ ఓట్లు 6.9, 6.8కి వెళ్ళిపోయారండి. 4% ఉండే అన్డిసైడ్ ఓట్స్ బహుశా ముస్లిమ్స్ కానీ మిగతా మైనారిటీస్ కానీ వాళ్ళు డెసిషన్ నుంచి మార్చుకుని వేవరింగ్ మైండ్లో ఉండి పక్కన ఉంటారు. ఏమని అలా ఎవరు ముఖ్యంగా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. ఈయన తెరనుకున్నారు, ఆయన తెర ముందు అంటున్నారు. ఈ బీజేపీతో మనకి ఎలాగా, లేకపోతే ఏం చేస్తున్నాం, అసలు ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలు అందరూ ముంచేస్తున్నట్టున్నారు, మనం ఎవరికి వేయాలి? పన్ను షర్మి గారు అదర్ పార్టీస్కి 3.9% ఓటింగ్ ఉంది. షర్మి గారికి సిపిఐ, సిపిఎంకి, ఇతర ఇండిపెండెంట్స్కి 3.9% ఓటింగ్. అప్పుడు ఇప్పుడు ఎవరైతే న్యూట్రల్స్ ఉన్నారో దే ప్లే ఏ వెరీ వైటల్ రోల్ నౌ. ఇది చాలా అంటే జనం కొన్నప్పుడు వారు 1 సైడ్ అయిపోయింది, తెలుగుదేశం 140 సీట్లు లేకపోతే లేదండి పరిస్థితి. కానీ ఇవాళ కూడా టిల్ట్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి వైపే ఉంది. ఆ ప్రకారం సర్వే చేసుకుంటే బట్ మెజారిటీ ఆఫ్ ద సర్వేలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాయి అని చెప్తున్నారు. ఏ సర్వే? మెజారిటీ సర్వేస్ ఒకటి చెప్తానండి. నార్త్ ఇండియాలో చేసిన సర్వేస్ అందరూ కూడా వాళ్ళ శాంపుల్ సర్వే చాలా ఇంపార్టెంట్. ఈ శాంపుల్ సర్వేస్ ఎవరైతే ఉన్నారో దాని లీడ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అక్కడ స్థానికులను చేయాలి. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కూడా చేస్తూ ఉంటారు. ఓయూ విద్యార్థుల కంటే అటాచ్మెంట్స్ తక్కువ ఉంటాయి. ఇతర ప్రాంతాల తెలుగు వచ్చి ఉండాలి కదండి. అందుకని ఓయూని తర్వాత కేయూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను అక్కడ పంపించాల్సి ఉంటుంది కొన్ని చోట్లకి. అంటే కొన్ని కాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లీడ్ క్వశ్చన్స్ అనేది వాళ్ళు ఎంత తెలివిగా ఉన్నారంటే ఓటర్స్ అండి, వాళ్ళకి వెళ్ళి చెప్పమంటే చెప్పట్లేదు, వాళ్ళతో కూర్చోవాలా. ఎలా ఉన్నాం, భోజనం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, రాత్రి ఇలా ఉన్నావు, ఏం లేదా, బయటకు వచ్చాను, మాడు కూర సరిగ్గా పెట్టలేదని చెప్పాడు. అప్పుడు వాడు మనకు ఆన్సర్ చెప్పే. దీనికి ఎంత టైం పడుతుంది?
వాళ్ళు కరెక్ట్ ఎన్యూమినేటర్స్కి హైలీ పెయిడ్. ఇప్పుడు వారు కూడా ఆ సంస్థ కూడా పెయిడ్ చేస్తుంది గట్టిగానే, ఐమ్ నాట్ డినైయింగ్ దట్. కానీ చాలా ఓపికతో కూర్చు చేయాల్సిన సర్వే ఇది, చిన్న విషయం కాదండి. ఈ టైం లోపల మళ్ళీ మారిపోతుంది, కొత్త పొత్తు వస్తుంది. మొత్తం సర్వే చేయడానికి 15 days 10 days పట్టింది అనుకోండి, ఎవాల్యుయేషన్ చేయడానికి 4-5 days పడుతుంది. ఈ లోపల కొత్త మార్పు వస్తుంది, బీజేపీ కలిసిందా లేదా ఇంకోటి. అందువల్ల ఈ నేపథ్యంలో పాలిటిక్స్ డైనమిక్ ఉంటాయి. మొన్నటి వరకు వచ్చిన 10 వరకు చేసిన సర్వే, 20 వరకు ఎవాల్యుయేట్ చేసిన సర్వే ప్రకారం ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చేటట్టుంది. ఇంతకుముందు 2 నెలలతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47 నుంచి 52 సీట్ల నుంచి 70 సీట్లు పెరిగింది అనిపిస్తుంది. అంటే వైఎస్ఆర్ గ్రాఫ్ కొంచెం పెరుగుతూ ఉంది. ఐ డోంట్ నో ద రీజన్ బిహైండ్ దట్, మోర్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ దిస్ అలయన్స్ ఆర్ ఒక ఇది కానీ. అందువల్ల ఈ నేపథ్యంలో మనం తీసుకుంటే ఈ అన్నీ కూడా ఇవాళ క్యాండిడేట్స్ దాదాపుగా ఫైనలైజ్ అవుతున్నారు. ఏప్రిల్ 10వ తారీఖున మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది. ఆ లోపు మరింత క్లారిటీ వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఈ ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు హిస్ చెస్ట్. ఆయన మేనిఫెస్టో బయటకు వచ్చి ఆయన ఎలక్ట్రిసిటీ గురించి డెఫినెట్గా తెలంగాణలో ఇచ్చినప్పుడు 200 యూనిట్ల 150 యూనిట్ల ఎందుకంటే ఎస్సీలకి మేము యోజన ఇవ్వడం మొదలుపెట్టారు ఫ్రీగా. అంటే అది మంచిదా కాదనేది నేను తర్వాత మాట్లాడతానండి. కానీ అది గనక పెడితే అంటే ఉద్యమగాడుగా వేరు మళ్ళీ విశేషణ, అది గనక పెట్టి అలాగే అంగన్వాడీ వర్కర్స్కి మొన్న చేసిన అన్యాయం ఏదైతే ఉందో డిస్మిసిల్ చేస్తానని ఆర్డర్స్ కానీ వీటి మీద అలా కొన్ని విషయాల్లో చర్యలు తీసుకోపోతే మాత్రం, అది పోతే చర్యలు తీసుకుంటే మళ్ళీ యూ విల్ బ్యాక్ ఇన్ టు ఫైట్లో ఉంటారండి. ఇవాళ వాళ్ళ అభిమానులు అన్నకు 150 అంటే ఒకళ్ళు అంటారు 150 కాదన్న 200 వస్తాయి. 150 క్వశ్చన్ లేదు, మా బాస్కి 200 వస్తాయి అంటారు. అలాగే జనసేన కూటమి జనసేన ఫ్యాన్స్ లేకపోతే తెలుగుదేశం ఫ్యాన్స్ 200 గెలుస్తూ ఉంటారు. రేపటి ఇష్యూ ఇవాళ ఉన్న ప్రకారం ఇది ఇని అర్థం చేసుకుంటే ఎవరికాళ్ళు జాగ్రత్త పడవచ్చండి. తెలుగుదేశం పార్టీ కూడా జాగ్రత్త పడవచ్చు ఎవరికాళ్ళు. బట్ నా ఉద్దేశం ప్రకారం